అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సో కంటెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 4-5 వీడియోస్ చూసి శాంపిల్ చూసి బాగుంది కంటెంట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 3 రోజుల పాటు మన ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి కొన్ని చోట్ల గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు కావచ్చు, విశాఖలో కొన్ని చోట్ల, అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల కోడి పందాలు జోరుగా వేస్తారు. ఇంకొన్ని చోట్ల ఎడ్ల పందాలు ఉంటాయి. సో ఇలా రకరకాల సెంటిమెంట్లు, రకరకాల ఆచార సాంప్రదాయాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కాపాడుకుంటూ, అయితే గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందాలు వేసే వాళ్ళకి ఒకటే, ఏదైనా సరే స్థాయిలోనే వెళ్ళండి, లిమిట్లోనే వెళ్ళండి, శృతి మించి వెళ్ళొద్దు. అలాగే క్యాజినోల్ లాంటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం మరీ విచ్చలవిడిగా ఉంది అని నేను విన్నాను. అక్కడక్కడ క్యాజినోలు జోరుగా పెడుతున్నారని విన్నాను. సో ఏదైనా సరే మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు సంక్రాంతి వచ్చింది కదా అని ఒళ్ళు మర్చిపోయి మరి తుల్లెంత కేరింతలతో లిమిట్ దాటి వెళ్ళొద్దు. అది నేను చెప్పే సలహా, సూచన మిత్రులందరికీ కూడా. మన లిమిట్ ఎంతో మనం తెలుసుకొని 3 రోజుల పాటు ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. లిమిట్ దాటి ఎంజాయ్ చేశారా సంవత్సరం అంతా కోలుకోలేము. అలా అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ, అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ. 2279 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం, 60,000 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు, అంధకారం నుంచి వెలుగుల దిశగా మళ్ళీ ఎల్ఈడి దీపాలు, వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన వ్యవస్థలకు పునరుజ్జీవం. పల్లెల్లో రోడ్లు అయితే వచ్చాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాదాపుగా 75 to 80% గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. అలాగే సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు అన్నారు కదా, అది మాత్రం సగం కూడా అవ్వలేదేమో అనుకుంటున్నా. గోతులు లేని రహదారులు సంక్రాంతి నాటికి అన్నారు కదా, అది మాత్రం సగం కూడా అవ్వాలి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను నిన్న తాడేపల్లిగూడెం వెళ్ళా. ఆ హైవే నుంచి తాడేపల్లిగూడెం ఊర్లోకి వెళ్తున్నప్పుడు చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఆ 8 కిలోమీటర్ల మేరకు ఆ బాదంపూడి, ఆ ముత్యాలమ్మ గుడి, ఆ రోడ్డు ఉంటుంది చూడండి, ఆ మెయిన్ రోడ్డుకు వెళ్తున్నప్పుడు చాలా దారుణంగా ఉంది రోడ్డు. అసలు వరస్ట్గా ఉందన్నమాట. ఇదేంటి సంక్రాంతి వచ్చేసింది ఇంకా రోడ్లు వేయలేదు ఏంటంటే, అది ఎప్పుడు చేయరు, ఆ రోడ్డు ఎప్పుడు అలాగే ఉంటుంది. అదేం పాపం చేసిందో. అలాగే కొవ్వూరులో కూడా ఊర్లోకి వెళ్తున్నప్పుడు అది కూడా అంతగా బాగాలేదు. అలాగే తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వెళ్తున్న రోడ్డు కూడా బాలే. సో అదంతా కూడా మరి సంక్రాంతి వచ్చింది గోతులు పూడుస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల బాగున్నాయండి, కొన్ని చోట్ల ఈ పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు చాలా చోట్ల బాగున్నాయి. నేను చెప్తున్నాను కదా, పంచాయతీరాజు అంతర్గత సీసీ రోడ్లు 70% అబోవ్ వర్క్స్ బాగానే జరిగాయి. ఓన్లీ ఆర్ఎండ్బి రోడ్లు, రాష్ట్ర రహదారులు మాత్రం గోతులు పోడ్చడం మాత్రం పూర్తి స్థాయిలో అవ్వలేదు, ఒక సగం అయ్యి ఉంటాయి అన్నమాట. సో అది దాన్ని అంటే ఒక పాజిటివ్ ఫ్లేవర్ తీసుకొచ్చేలాగా ఈనాడులో రాశారు. గత సంక్రాంతి రోజుల్లో రోడ్లపై మోకాల్లోతు గోతులు, చుట్టూ ధూళి, ఇళ్లకు చేరుకునే వరకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చేది. వాహనం ఏ గోతులో ఇరుక్కుంటుందో తెలీదు, ఎక్కడ అదుపు తప్పి బోల్తా పడుతుందో అర్థం కాదు. మరి ఇప్పుడు చాలా ఊర్లలో రోడ్లపై గుంతలు కనిపించవు, జోరుగా హుషారుగా సొంత ఊళ్ళకు దూసుకుపోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సిమెంట్ తారు రోడ్లతో గ్రామాలు కలకల్లాడుతున్నాయి. రారండో ఈ సంక్రాంతి పండగకు అంటూ కొత్త రహదారులు స్వాగతం పలుకుతున్నాయి అని ఈనాడులో ఒక పాజిటివ్ ఫ్లేవర్ వచ్చేలాగా ఒక వార్త రాశారు. దీనిలో సగం చాలా వరకు వాస్తవం ఉంది, రోడ్ల వర్క్స్ జరిగాయి కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాలి. దీనికి కౌంటర్గా రేపు సాక్షిలో గోతులు ఉన్న రోడ్లు ఫోటోలతో వార్త వేసినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే పూర్తిగా జరగలేదు కాబట్టి, మోర్ దాన్ 70% జరిగాయి కాబట్టి, మిగిలినవి ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో వాటితో రేపు సాక్షిలో రాసినా రాస్తారు. కానీ మనం కొంతవరకు నయం, కొంతవరకు బెటర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత హరిత ఇంధన హబ్గా ఏపీ అంటండి. విదేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతులు, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రం హరిత ఇంధన హబ్గా మారనుందని, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తోందన్నారు. తిరుపతిలో AG&P ప్రథమ్ సంస్థ చేపట్టిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. నిజంగా గ్రీన్ హైడ్రోజన్ అనేది కంప్లీట్ అయితే అది చాలా మంచి ప్రాజెక్టు, యూనిక్ ప్రాజెక్టు, బెస్ట్ ప్రాజెక్ట్ అవుద్ది. అందుకే దానివైపు దేశం మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తం చూస్తోంది. అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అనమాట. దాన్ని మనం సక్సెస్ అవ్వాలి అని ఆశిద్దాం. అది అయితే మాత్రం రాష్ట్ర రూపురేఖలు మారుతాయి, అవ్వాలని కోరుకుందాం. అదే చంద్రబాబు గారు కూడా చెప్పారు. విద్యుత్ రంగంలో 1999లో సంస్కరణలు తీసుకొచ్చా,
రెగ్యులేటరీ కమిషను, డిస్కంలను ఏర్పాటు చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా టెలికాం, రైల్వేల్లో సంస్కరణలు వచ్చాయి. 2014-19లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 11,120 కోట్ల పెట్టుబడులతో ఆమోదముద్ర వేయగా 5 ఏళ్లలో అన్నింటినీ నిలిపివేశారు. సహజ వాయువుపై 8% పన్ను ఉంటే 24% పెంచారు. దానివల్ల ఆయా సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. నేను రాగానే పన్నును 5% తగ్గించారు. ఇలా వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన విధానాలు మళ్ళీ వీళ్ళు వచ్చి ఏమేం చేశారనేది బాగుందన్నమాట. అదొకటి రాశారు. తర్వాత ఊపందుకోనున్న టిడ్కో ఇళ్ల నిర్మాణం, గుత్తేదారులతో ప్రభుత్వం సంప్రదింపులు, పెండింగ్ బిల్లుల్లో 460 కోట్ల చెల్లింపునకు చర్యలు అంటండి. సో గత 5 ఏళ్ల హయాంలో టిడ్కో ఇల్లు చాలా వరకు నిలిపివేశారు కదా. సో వాటిని మళ్ళీ సంక్రాంతి తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఊపందుకొని ఉన్నాయి. వైకాపా సర్కారు అస్తవ్యస్తంగా వదిలేసిన పనులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం గుత్తేదారులతో సంప్రదింపులు జరిపింది. నిజానికి టిడ్కో ఇల్లు 2014 నుంచి 19 మధ్య మోర్ దాన్ 80% పూర్తయ్యాయి. నెల్లూరులో పూర్తిగా 99% పూర్తయి లబ్ధిదారులకు ఇచ్చేశారు. నెల్లూరులో, ఒంగోలు, ఏలూరు లాంటి ప్రాంతాల్లో 80% అబోవ్ పూర్తయ్యాయి. వైసీపీ వచ్చాక 2019లో వైసీపీ వచ్చాక వాటిని వదిలేశారు, లబ్ధిదారులకు ఇవ్వాల. చివరిలో బ్లూ రంగులు వేసుకున్న రెద్దామని అది కూడా పూర్తి చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నమాట. అవి టిడ్కో ఇల్లు మీద అనవసర రాజకీయం చేశారు వైసీపీ వాళ్ళు. లబ్ధిదారులకు ఇచ్చేసి ఉంటే బాగుండేది. తర్వాత అలలపై పడవలతో వస్తాయి, కోనసీమలో కేరళ తరహా పోటీలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. బాగుంటుందండి. ఇటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో డ్రాగన్ పడవ పోటీలు. కేరళలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటిది కోనసీమ ప్రాంతానికి తీసుకురావడం చాలా మంచి విషయం. ఇటువంటి ఎంకరేజ్ చేద్దాం. తర్వాత 6 నెలల్లో 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6.5 నెలలు అయింది. దాదాపుగా 200 రోజులు అయింది అనుకుందాం. సో ఈ 6 నెలల్లో గత 6 నెలల్లో 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం అంటే మామూలు కాదు. గత 5 ఏళ్ల మొత్తం మీద వైసీపీ వాళ్ళు ఈ మేరకు నిర్మించారో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసి గత 5 ఏళ్లలో 3,000 కిలోమీటర్లు కూడా వేశారని నేను అనుకోవట్లా. వాళ్ళు దీని మీద దృష్టి పెట్టలా. సో సబ్జెక్టు కరెక్షన్ లేదన్నా మేము 10,000 కిలోమీటర్లు వేసామని వైసీపీ వాళ్ళు ఎవరైనా అంటే కామెంట్ చేయండి, చూద్దాం. నాకు తెలిసి అయితే జరగల. కానీ 6 నెలల్లోనే 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్లు మంచి విషయం కదా. నేటి నుంచే మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు భక్త జన కోలాహలం. సో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం దగ్గర 3 నదులు ప్రవహించే చోట, అదొక ప్రత్యేకమైన ప్రాంతం అన్నమాట, ఆధ్యాత్మిక ప్రాంతం. సో అక్కడ 45 రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తారు. రోజుకి సగటున 1 కోటి మంది అక్కడ స్నానం చేస్తారని ఒక అంచనా. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా వెళ్తారనమాట. కుంభమేళ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అది. సో అవన్నీ ఈనాడులో రాశారు, బ్యానర్లో ఫస్ట్ పేజీలో. తర్వాత అందరూ బాగుంటేనే నిజమైన సంక్రాంతి, ఆరోగ్య ఆనంద అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం సంకల్పం తీసుకుందాం, జన్మభూమి స్ఫూర్తితో P4లో భాగస్వాములమవుదాం, దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారంతా ముందుకు రావాలి, పోర్టల్ ద్వారా 30 రోజుల పాటు అందరి సూచనలు స్వీకరిస్తాం, సంక్రాంతి సందర్భంగా P4 విధానపత్రం విడుదలలో చంద్రబాబు. గతంలో P3 ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేటు, దాంతోపాటు జనం కూడా, అంటే ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు, సాధారణ పీపుల్ అండ్ వీళ్ళందరూ పార్ట్నర్షిప్. ఇది P4 అనమాట. ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆనంద అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సాధనకు నేను సైతం అని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓకే. తర్వాత సిద్ధమైన బరులు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమండలం గోడుబిందాల బరి వద్ద విస్తృత ఏర్పాట్లు, ఈడుపుగల్లు వద్ద బరి. మొత్తానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్టైల్లో ఒక్కొక్కటి సిద్ధం చేశారండి. చింతమనేని ప్రభాకర్ గారేమో దుగ్గిరాల హైవే పక్కన దాదాపుగా ఒక 20,000 మంది కూర్చునేలాగా ఒక గ్రాండ్ ఏర్పాట్లు చేయించారు. అలాగే రాజమండ్రి పక్కన కూడా హైవే పక్కన అది కూడా ఒక 5,000 మంది కూర్చునేలాగా చేశారు. అలాగే దేవరపల్లిలో కూడా గ్రాండ్గానే మంచి ఏర్పాట్లు చేశారు, 10,000 మంది సిట్టింగ్ ఉండేలాగా. అలాగే ఇవి కూడా. సో మొత్తానికి కోనసీమ జిల్లా మురమల్లలో 30 ఎకరాల్లో ఏర్పాట్లు అంట. మురమల్ల మామూలు విషయం కాదు కదా.
సో ఈ 3 రోజుల పాటు గోదావరి జిల్లాలలో నిజమైన పండగ గోదావరికి. నిజమైన సంక్రాంతి ఎంజాయ్ చేయాలంటే గోదావరి జిల్లాలోనే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. అయితే ఒకటి, సంక్రాంతి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందండి. నేను ఆల్మోస్ట్ అన్ని ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగినోడిని, గోదావరి జిల్లాలో చాలా కాలం పనిచేసి ఇక్కడే స్థిరపడినోడిని, అలాగే ఒంగోలు లాంటి చోట కూడా ఒక 4 ఇయర్స్ ఉన్నాను కదా. సో రాష్ట్రంలో వివిధ కల్చర్లు చూశాను కదా. ఒక్కో చోట ఒక్కోలా సంక్రాంతి జరుపుకుంటారు. గోదావరి జిల్లాలో ఏమో ఎక్కువగా ఈ కోడి పందాలు, ఈ రకరకాల ఈ 3 రోజుల పాటు ఇలా ఎంజాయ్ చేస్తారు. ఉత్తరాంధ్రలో ఇంటిళ్ళపాది కుటుంబాలు ప్లస్ ఫ్రెండ్స్ బాగా కలుస్తూ ఉంటారు. కుటుంబాలు ఆ ఉమ్మడి కుటుంబాలు మొత్తం అందరూ కూడా కలిసి వాళ్ళు వేడుకలా చేసుకుంటారు. వాళ్ళ సంక్రాంతి అట్లా ఉంటుంది, పిండి వంటలు వండుకోవడం అదంతా. రాయలసీమ ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళు తిరగడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు కూడా ఇంటిళ్ళపాది కుటుంబాలు మొత్తం కలిసి పిండి వంటలు చేసుకొని ఆస్వాదించి వాళ్ళు ఎక్కువగా దగ్గరలో అందరూ తిరగడానికి ఇష్టపడుతుంటారు. ఒక్కో చోట ఒక్కో కల్చర్ ఉంటుంది. అది గోదావరి కల్చర్. గోదావరిలో సంక్రాంతి ఒకసారి అలవాటు పడితే వదులుకోలేరు. ఆ ప్రత్యేకం అట్లా ఉంటుంది ఆ 3 రోజులు. తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. ఓకే, యువతకు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, అంటే రోజుకు 1095 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 200 రోజులు అయిపోయింది. ఈ లెక్కన ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి, కానీ ఇవ్వలేదు. ఏమో ఓకే, నేనైతే నా ఉద్దేశంలో 20 లక్షలు కాదండి, 10 లక్షలు ఇస్తే చాలండి, సక్సెస్ అయినట్టే అని అనుకుంటున్నాను నేను. 10 లక్షల ఉద్యోగాలు, జెన్యూన్ ఉద్యోగాలు ఇస్తే చాలు, ఆన్ పేపర్ కాకుండా వాస్తవంగా. బైక్పై అయినా వెళ్ళిపోదాం. సొంత ఊళ్ళకు ద్విచక్ర వాహనాలపైన కొందరి పైన బస్సుల కొరత, టిక్కెట్ల ధరలే కారణం. తర్వాత పని నివేదిక ఇస్తేనే జీతం. నెట్ క్యాప్లో అమలు చేసిన ఉన్నతాధికారి. పండుగ వేళ జీతాల కోసం సిబ్బంది నిరీక్షణ. పాపం నెట్ క్యాప్లో 99 మంది ఉద్యోగుల కంట పని రిపోర్ట్ ఇస్తేనే మీకు జీతం ఇస్తాం అన్నారంట. ఉన్నతాధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. శ్రీవారి పరకామంలో చేతివాటం. 100 గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీలో ఉంచి చోరీ. అప్రమత్తమై పట్టుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది. పోలిశెట్టి పెంచలయ్య, వీలిశెట్టి పెంచలయ్య అనే ఈయన టీటీడీ ఉద్యోగి 100 గ్రాముల బంగారు బిస్కెట్ని పట్టుకెళ్లాలని చూశారంట. విజిలెన్స్ సిబ్బందికి దొరికిపోయారు. భోగికి నిండా పిడకల దండ. పిడకల దండను సిద్ధం చేస్తున్న శివరామలక్ష్మి. బాగుంది. పిడకలు చూడండి ఎంత పెద్ద భోగి పిడకలు. ఒక చిన్నప్పుడు ఉండేది భోగి పిడకల కల్చర్, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ. తర్వాత పోలవరం పనులకు మంచి రోజులు వచ్చాయి. పునరావాసం పరుగులు. తాజాగా అధికారుల నియామకం. ఇటీవల 996.47 కోట్ల చెల్లింపులు అంటండి. పోలవరం పనులకు R&R భూసేకరణ విభాగాలకు సంబంధించి ప్రత్యేకమైన అధికారులు నియమించారు. వాటితో పాటు ఇటీవల చెల్లింపులు కూడా చేశారు కాబట్టి బాగుంటుంది కదా. పోలవరం కాస్త స్పీడ్ అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వం మారిపోవచ్చు, అప్పుడు మీ కథ ఉంటుంది. పులివెందుల DSPకి జగన్ బెదిరింపులు. పులివెందుల DSP మురళీనాయక్పై వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు. ఏంటి 2 లేదా 4 నెలల్లో ప్రభుత్వం మారిపోవచ్చా? నెలల ఏళ్ళ? ఆ తర్వాత మీ కథ ఉంటుందని హెచ్చరించారు. జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందుల్లో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్కు చేరుకున్నారు. వివిధ విచారణలో భాగంగా DSP దూకుడు ప్రదర్శిస్తున్నారని జగన్ వద్ద వైకాపా నేతలు ప్రస్తావించారు. హెలీప్యాడ్ వద్ద ఆగిన జగన్ DSPని పిలిపించారు. DSP మరో 2 CAలతో జగన్ వద్దకు వెళ్లారు. ఆయన ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. DSP మౌనంగా విని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రిమాండ్ ఖైదీ వర్ర రవీందర్ రెడ్డిని ఇటీవల 2 రోజులు కస్టడీలో విచారించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి PA రాఘవరెడ్డికి 41 నోటీస్ ఇచ్చి పలుసార్లు. సో వీరందరినీ DSPనే విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు DSP తన బాధ్యతలు నిర్వహిస్తుండగా అందరి ముందు బెదిరించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. పాపం ఏంటో ఇలా వైఖరి మారట్ల. పేర్ని నాని గోదాములోని బియ్యాన్ని గుట్టుగా సర్దేశారు. వివిధ అవసరాలకు వినియోగం. కేసులో మరో 4 అరెస్టు. ఆయన అరెస్ట్ అవ్వడుగా ఆయనకు మాత్రం ఆశీస్సులు ఉంటాయి. ఆయన్ని కాపాడతారు, చిన్న వాళ్ళందరినీ వేసేస్తారు. కేసులేమో పెద్దవి, అరెస్టులేమో చిన్న వాళ్ళు. పెద్ద వాళ్ళందరికీ కూడా పక్కన జాగ్రత్తగా కాపాడుతున్నారనమాట. సో ఇవి ఈనాడు అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏం రాశారండి? సందడి లేని సంక్రాంతి. చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజల దిగాలు. ఇటువంటి వార్తలు సంక్రాంతి రోజు ఏడుపు కొట్టు వార్తలు
అంటారు చూడండి, ఉసురుగొట్లోడు వచ్చాడని. అలా ఉంటుంది. ఏమనంటే ఫీల్ అవుతారు కానీ వైసీపీ వాళ్ళు. ఏమంటే సందడి లేదండి. ఒకసారి రోడ్ల మీదకి వెళ్ళి చూడండి. రోడ్ల మీదకి వెళ్ళి మొన్న రోడ్ల మీద విపరీతంగా జనం ఉన్నారు. విపరీతంగా జనం రద్దీ విపరీతంగా ఉంది. రోడ్లు ఖాళీ లేవు, కిక్కిరిసిపోతున్నాయి. షాపులు ఖాళీ లేవు, కిక్కిరిసిపోతున్నాయి. షాపింగ్ మాల్స్ అసలు ఖాళీ లేవు. వీళ్ళేమో ఉసురుగొట్లు వార్త ఏదో పొద్దున్నో రాత్రో వెళ్ళి ఫోటోలు తీసినట్టున్నారు. తీసి ఈ వార్త ఒకటి రాశారు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, మత్స్యకార భరోసా లేదు, విద్యా దీవెన వసతి దీవెన కనిపించడం లేదు, రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు, ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు, ఇంటికి వచ్చే మందులు ఆగిపోయే, తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళము, పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ 6 మిస్సు, ఆదాయం పెరక్క ప్రభుత్వం ఆదుకోక జనం ఏడుపు వార్త. ఇది రాసినాడు పాపం 5 ఏళ్ళు ఎంత కష్టపడి రాయాలో, రోజుకొక ఏడుపు వార్త రాయాలి. మీ కష్టాలు పగాడుకు కూడా రాకూడదు. నిజానికి సాక్షికి మంచి అవకాశం, ప్రతిపక్ష పత్రికగా ప్రతిపక్ష మీడియాగా ఉండడం మంచి అవకాశం. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న సాక్షికి అద్భుతమైన అవకాశం. రాయొచ్చు, మంచి మంచి వార్తలు రాయొచ్చు, ప్రజా సమస్యలు హైలైట్ అయ్యేలా రాయొచ్చు. ఈ ఉసురుగొట్ల వార్తలు, ఏడుపుగొట్ల వార్తలు రాసి తిట్టించుకోవడం తప్ప, తిట్టినా ఏముంది, సిగ్గాలజ్జ ఏం ఉండదు. ఏంటో ఈ పత్రిక పాపం చిన్నపిల్లల చేత కూడా మాటలు పడతారు వీళ్ళు. ఈ పత్రికను అంటున్నా. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గం. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో జగన్ సర్కారు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఆక్షేపణ. టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. భక్తుల ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయం కాదు. ఈ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా? ఏమిటి దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం న్యాయం ఏమీ లేవా? ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సీఎం, డిప్యూటీ సీఎంలో రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షేపించారంటండి. అది సాక్షిలో రాశారు. తర్వాత 14.37 కోట్ల బంగారం స్వాధీనం అంట. విదేశాల నుంచి 17.90 కిలోల బంగారం అక్రమ రవాణా. ఓకే. 4 ఏళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి. బాలుడిని అదుపులో పెట్టుకోవాలని చెప్పిన బాలిక తల్లిదండ్రులపైన బాలుడి తల్లి ఆగ్రహం. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ సమాధానం. ఆమె టీడీపీ నేత కావడమే దీనికి కారణం. ఇదొకటి చూడండి, చాలా దారుణంగా ఉంది. 4 ఏళ్ల చిన్నారి మీద బాలుడేమో లైంగిక దాడి చేశాడంట. ఆ బాలుడి తల్లి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అందంట. మరి టీడీపీ రంగు పూశారు, నిజమో అబద్ధమో చూడాలి. తర్వాత తిరుమలలో లక్ష్మణ లీలలు. తానే అదనపు ఈవోగా చెలరైపోతున్న లోకేష్ బంటు. ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం. కొద్ది నెలలుగా అదనపు ఈవో కార్యాలయంలోనే తిష్ట. దాతలిచ్చే విలువైన కానుకలపై లక్ష్మణ్ ప్రత్యేక దృష్టి. పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ ఫైల్స్, టెండర్లపైన పర్యవేక్షణ. సో లోకేష్ గారి మనిషి అంటే ఎవరో జేఈఓ ఆఫీస్లో ఉన్నాడంట. మరి ఎంతవరకు వాస్తవమో వీళ్ళు రాసేది అంతా కూడా వెరైటీగా ఉంటాయి. ఈవో ఆఫీస్లో ఉన్నాడు, అదనపు ఈవో ఆఫీసా? ఓకే. తర్వాత నలభీముల వంట పండింది. కోడిపందాల బరులు, సంపన్నుల ఇల్లు, అతిథి గృహాల వద్ద వంటల్లో చేయి తిరిగిన వారికి భలే డిమాండ్. కొత్త అల్లుల స్పెషల్స్కు ప్రత్యేక నియామకాలు. నాన్ వెజ్ మాస్టర్లకు భారీ డిమాండ్. సహాయకులకు బంపర్ ఆఫర్లు. ఒకవైపు సంక్రాంతి లేదంటారు, ఇంకోవైపు ఏమో సంక్రాంతి సందల మీద వార్తలు రాస్తారు. సంక్రాంతి సందలు లేదంట. వీళ్ళు ఇచ్చిన పథకాలు పాపం వీళ్ళు ఏమో మాట్లాడరు, కానీ వీళ్ళ ఫోటోలు ఏదో దొరుకుతాయి, తీసుకొని రాసేస్తారు. అది మన సాక్షిలో వచ్చిన వార్తలు అన్నమాట. ఓకే. తిరుమలలో లక్ష్మణ లీలలు ఇవన్నీ రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే గ్రీన్ అండ్ క్లీన్ చెప్పుకున్నాంలే. జేటాక్స్ పోయిందిగా, మరింత దిగొస్తున్న మద్యం ధరలు. తగ్గింపునకు కంపెనీల క్యూ. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలు తగ్గింపు. మరో 6 కంపెనీల దరఖాస్తు. క్వార్టర్పై 20 నుంచి 80 తగ్గుదల. గత 5 ఏళ్ళు ఇవే బ్రాండ్లపై దోపిడీ. అదనపు రేట్లు మొత్తం తాడేపల్లికి. కూటమి ప్రభుత్వంలో కమిషన్లు బంద్ అని మద్యం రేట్లు ఇంకా తగ్గుతాయంట. సో కంపెనీలు వస్తున్నాయంట, తగ్గించి వస్తున్నాయంట, మంచి విషయం. ఓకే. తర్వాత భోగి. తర్వాత బైక్స్ పైన చలో బల్ల మీద కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా రైళ్ళు ఖాళీ లేక బస్సులు రేట్లు ఎక్కువైపోయి ఫ్లైట్ టికెట్లు కూడా విపరీతంగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడానికి 19,800 అంట. నిన్న మా ఫ్రెండ్, మా బ్యాచ్మేట్ ఒకటి వచ్చాడు, 19,800 పెట్టుకొని వచ్చాడంట. అమ్మో, ఐటీ ఎంప్లాయ్ అనమాట. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయ్ ఆయన. ఇంక రావడానికి బస్సులు చూస్తే లేవు. బస్సు ఏమో 4,500, 5,000 ఉంది.
ట్రైన్లు ఖాళీ లేవు, ఇంక ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఐటీ ఎంప్లాయీస్ జేబుల్లో డబ్బులు అంతా దీనికే పెట్టేస్తున్నారు టికెట్ల కోసం. అదానీ డేటాలో కదలిక, ఎట్టకేలకు సెంటర్ పనులకు మార్గం సుగమం, తాజాగా పర్యావరణ అనుమతులు జారీ. నాడు టీడీపీ హయాంలో విశాఖ భూమి ఏకంగా కొండపైన కేటాయించిన వైసీపీ, అయినా మొదలుకాని నిర్మాణం, అధికారంలోకి రాగానే కూటమి దృష్టి. సో అదానీ డేటా సెంటర్ విషయంలో కదలిక జరిగిందంట. దాదాపుగా వీళ్ళు 20,000 కోట్లు మినిమం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అదానీ డేటా సెంటర్. ఇది కూడా ఎప్పుడుదో 2017లో అనుకున్నారు, అప్పటి నుంచి ఫైల్ కదలట్లేదు. వైసీపీ వచ్చాక 5 ఏళ్లలో అనుకున్నారు కానీ జరగల. అదానీ గారికి పోర్టులు ఇచ్చారు, అదానీ గారికి తీర ప్రాంతాలు ఇచ్చారు, అదానీ గారికి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చారు, అదానీ అడిగినవన్నీ ఇచ్చారు, కానీ డేటా సెంటర్లో కదలకు తేలేకపోయారు గత ఐదేళ్లలో. ఇక బాబోయ్ కానిస్టేబుల్ ఉద్యోగమా, ప్రమోషన్లు లేవు, విధుల్లో ఒత్తిడి. ఎంపిక ప్రక్రియలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి పద్ధతులే. కఠినంగా ఫిట్నెస్, 1600 మీటర్ల పరుగు, 30% అభ్యర్థులు ఫెయిల్. నాటికి నేటికి సమాజం సాంకేతికలో ఎన్నో మార్పులు, అనుగుణంగా మారిన వైనం అని కానిస్టేబుల్ ఉద్యోగాల మీద యువతకు ఆసక్తి తగ్గుతోంది. సో నియామక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ఆ పరుగు పందెము, ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉండడం వల్ల యువత నిరాసక్త చూపిస్తున్నారు అని. నిజమేనండి, కానిస్టేబుల్ పోస్టు ఒకప్పుడు బాగుండేది, వాల్యూ ఉండేది. ఇప్పుడు కానిస్టేబుల్కి విలువ లేదు, బయట విలువ లేదు, భక్తి లేదు, భయం లేదు, ఉన్నతాధికారులు వేధింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పోనీ ప్రభుత్వం ఏమన్నా వీక్ ఆఫ్లు ఇస్తుందా? అరే మీరు వారం అంతా కష్టపడతారు, వారానికి ఒక సెలవు తీసుకొని ఇస్తారా? అది కూడా ఉండదు. పోలీసు ఉద్యోగం చాలా కష్టం, కత్తి మీద సాము. డిఎస్పీ స్థాయిలో పర్లా, సిఐ స్థాయిలో కాస్త పర్వాలా, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలే చాలా కష్టం అండి, నరకం. పాకిస్తాన్లో 33 టన్నుల బంగారం నిక్షేపాలంట, సింధు నది లోయలో గుర్తింపు. వామ్మో, సింధు నదిలో 33 టన్నులు, 33,000 కిలోలు అనమాట. అంటే 18,000 కోట్లకు పైగానే విలువ. కాయ్ రాజా కాయ్, కోడిపందాలకు బరువులు సిద్ధం, పేకాట గుండాట్లు కూడా. గన్నవరం సమీపంలో అంపాపురం వద్ద సిద్ధమైన బరి. భారీగా మొత్తానికి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా మీరు చూసారా? కోడిపందాల బరులు లాస్ట్ ఇయర్ ఇంత వెచ్చలవిడిగా పెట్టుకోవాలా. లాస్ట్ ఇయర్ ఓన్లీ వైసీపీ వాళ్ళు సీక్రెట్గా క్యాజినోలకి పందాలకి సెపరేట్గా పెట్టారు, కానీ ఇప్పుడు వెచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళు కోడిపందాల బరులు సిద్ధం చేస్తున్నారు, పెట్టుకుంటున్నారు, ఆ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు, హాలీవుడ్ ప్రముఖులపై ప్రజాగ్రహ జ్వాల. నీటి కొరత కారణంగా అదుపులో రాని మంటలు, ఇళ్లను కాపాడుకోవడానికి వెచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న హాలీవుడ్ ప్రముఖులు. ప్రైవేట్ ఫైర్ ఫైటర్లకు గంటకు $2,000 ఇస్తున్న వైనం. నీటి కొరతకు సెలబ్రిటీలే కారణం అంటూ ప్రజల ఆగ్రహం. గతంలో నిబంధనలు ఉల్లంఘించి తోటలకు నీటిని అడ్డగోలుగా వాడారని ఆరోపణ. బా చూసారా, లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు కారణంగా తగలబడిన చెట్లు, ఇల్లు ఎంత దారుణంగా ఉంది చూసారా. అమెరికాలో లాస్ ఏంజల్స్, ఇక్కడ అంతా హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు, డబ్బులు ఉన్న వాళ్ళు, పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఆ ప్రాంతంలో కార్చిచ్చు వచ్చి అసలు ఆపలేకపోయారు దాన్ని ఒక 2 రోజుల పాటు. అది రాశారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 5 నక్సల్స్ మృతి. స్మగ్లింగ్ బంగారం 14.73 కోట్లు. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారనమాట. బాగానే ఉంది. తర్వాత ఆంధ్రప్రభలో చూస్తే మహాకుంభమేళా స్టార్టింగు, నేడు భోగి, ప్రభవించిన కాంతి, సంక్రాంతి, పల్లెలకు తరలి వచ్చిన పట్టణ నగరవాసులు, స్వస్థలాలకు వచ్చేసిన ప్రవాసులు, అప్పుడే కాయరాజాకాయి, కోడిపందాలు షురు, అడ్డుకుంటున్న పోలీసులు. సో ఇది సంక్రాంతి. ఏమండి, ఎంత పేదరికంలో ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే అదో సందడండి. పేదవాడికైనా సంక్రాంతే, డబ్బులున్నవాడికైనా సంక్రాంతే. ఇంకా డబ్బులున్న వాళ్ళు కూడా పేదవాడు ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయలేరు. కావాలంటే మీరు గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో చూడండి, మంత్ తాగుతారు 3 రోజులు, కోడిపందాలకు వెళ్తారు, జేబులో ₹100 అంటే ₹100 పందెం వేస్తారు, ₹1000 అంటే ₹1000 వేస్తారు. సంక్రాంతికి పేద ధనిక అనే తేడా ఉండదు. ఏడుపు కొట్టు వార్తలు రాసిన వాళ్ళకి చెప్తున్నా, ఏడుపు కొట్టు వార్తలు రాశారు కదా వాళ్ళకి చెప్తున్నా, సంక్రాంతికి పేద ధనిక తేడా ఉండదు. బట్టలు డబ్బులుంటే 3 జతలు కొనుక్కుంటారు, డబ్బులు లేకపోతే 1 జత కొనుక్కుంటారు. డబ్బులుంటే ఒక జతకి 5,000 పెడతారు, డబ్బులు లేకపోతే ఒక జతకు ₹1000, 500 పెడతారు. స్థాయికి తగ్గట్టు సంక్రాంతి అనేది చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు స్థాయికి తగ్గట్టు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వలేదు, ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు, సంక్రాంతి చేసుకోమని ఎవరైనా ఉంటారా? పుట్టినప్పటి నుంచే అమ్మఒళ్ళు, రైతు భరోసాలు వచ్చాయా? ఏం చెప్తాంలే వీళ్ళకి. ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇలా. కేతనకొండ వద్ద NH65తో, నున్న వద్ద NH16తో అనుసంధానం. పోలవరం కుడి కాలువను తాకుతూ డిజైన్లు. కొండపల్లి ఫారెస్ట్లో 8 కిలోమీటర్ల అండర్ టన్నల్. వావ్.
కొండపల్లి ఫారెస్ట్లో 8 కిలోమీటర్ల అండర్ టన్నల్ అంటండి, చాలా బాగుంటుంది అది, వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది అది. రెండో దశలోనూ భూసేకరణ ఫేజిబిలిటీపై అధ్యయనానికి కన్సల్టెన్సీలకు ఆహ్వానం, త్వరలో తుది నిర్ణయం. సో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అమరావతిలో కేంద్రం అయితే ప్రాథమికంగా ఒప్పుకుంది డబ్బులు ఇవ్వడానికి. సో వీళ్ళు రకరకాల డిజైన్లు అవి ఇవి చూస్తున్నారు. తర్వాత శభాష్ ఐరా 157 బంతుల్లోనే 42 ఫోర్లు, 16 సిక్సర్లతో 346 పరుగులు. భారత మహిళా క్రికెట్లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు. 14 ఏళ్లకే సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్. అండర్-19 మహిళల వన్డే ట్రోఫీ. ఐపీఎల్లో అన్సోల్డ్గా మిగిలిన ఐరా జాదవ్. ఐపీఎల్లో ఆమెకు మహిళల ఐపీఎల్లో ఆమెను ఎవరు కొనుక్కోలే, అయినా సరే 157 బంతుల్లో 346 కొట్టిందంట పాప. 14 సంవత్సరాల అమ్మాయి. మహిళలు క్రికెట్ ఇంకా ఎంజాయ్ చేయాలి, బాగుంటుంది, ఇంకా ఎంకరేజ్ చేయాలి బాగా. వన్డేల్లో స్మృతి సేన రికార్డు స్కోరు 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు, 116 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు. సో ఇండియన్ టీము 5 వికెట్లకి 370 చేశారంట వన్డేల్లో, కొత్త రికార్డు అది. మహిళల క్రికెట్లో అదొక కొత్త రికార్డు. లేఅవుట్లు, నిర్మాణాల అనుమతి లేక మున్సిపాలిటీలదే. 3 ఎకరాలకు పైబడిన లేఅవుట్లకు డీటీసీపీ అనుమతి తప్పనిసరి. గ్రామాల్లో పంచాయతీలదే పెత్తనం. 300 చదరపు కిలోమీటర్లు 10 మీటర్ల ఎత్తు వరకు ఓకే. స్థానిక సంస్థలకు అధికారాల భావింపు, ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల. ఇది ఒకటి మంచి నిర్ణయం. కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నిర్ణయం అంటే త్వరగా నిర్ణయాలు రావడానికి బాగుంటుంది. డీటీసీపీ అనుమతులు 3 ఎకరాలకు పైబడిన లేఅవుట్లకు డీటీసీపీ అనుమతి ఉండాలి. ఈలోపు అయితే లేఅవుట్లకు, నిర్మాణాలకు మున్సిపాలిటీలు ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి కొంచెం త్వరగా అవుద్ది, సులభతరమైన ప్రక్రియ ఇది. తర్వాత ఇంచి 14,000 కోట్ల పెట్టుబడులు. వార్వకల్లులో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు. మంత్రులు లోకేష్, టీజీ భరత్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. దేశంలోనే తొలి ప్రైవేటు సెమీ కండక్టర్ ఫ్యాబ్. తొలుత 10,000 వాఫర్స్ ఉత్పత్తి సామర్థ్యం, 2 ఏళ్లలో 50,000 వాఫర్స్ ఉత్పత్తి లక్ష్యం అంట. బాగుంది, మంచిది, మంచి అంశాలు ఇచ్చారు. సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా దేశంలో ఇదే మొదటిది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా మన దగ్గరే మొదటిది. ఇలా భిన్నమైన ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి సో రాష్ట్రంలో అవన్నీ కూడా పూర్తి కావాలని ఆశిద్దాం. గాజాలో విద్యా వ్యవస్థ నాశనమైంది. మలాలా. హమాస్ నెట్వర్క్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు విధ్వంసపు ఆనవాళ్లతో స్థానికంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 46,000 మందికి పైగా పాలస్తీన్లు మృతి చెందినట్టు గాజా ఆరోగ్య విభాగం ఇటీవల వెల్లడించింది. ఈ పరిణామాల నడుమ నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఇస్లామాబాద్లోని ఓ సదస్సులో మాట్లాడుతూ ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. విద్యా వ్యవస్థ నాశనమైందని చెప్పింది. తర్వాత పాక్ వాసులకు వీసా జారీని సరళతరం చేసిన బంగ్లాదేశ్. సో పాక్ వాసులు, పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళడానికి వీసా నిబంధనలు కాస్త ఈజీ చేశారంట. తర్వాత యువతలో స్ఫూర్తిని నింపిన వివేకానందుడు. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం. మొదటి రోజే పెను మార్పులకు ట్రంప్ శ్రీకారం. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పెను మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన యంత్రాంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఓకే. ఉక్రెయిన్పై పోరులో ఉత్తర కొరియా పట్టు. మొదట్లో తడబడిన ఇప్పుడు అనుభవం. రష్యాతో కలిసి మున్ముందుకు అడుగులు. శత్రువు గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో రష్యా తరపున రణక్షేత్రంలో దిగిన ఉత్తర కొరియా సైనికులు ఇప్పుడు ఉక్రెయిన్పై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉక్రెయిన్ దళాలు దూకుడు కనపరిచి మెరుపు వేగంతో రష్యాలోని క్లర్క్స్ ప్రాంతాన్ని గుప్పుపట్టిన తర్వాత ఉత్తర కొరియా సైనికులు రష్యాకు బాసటగా రంగంలోకి దిగారని, ఉక్రెయిన్ మీద ఉత్తర కొరియా, రష్యా కలిపి దాడులు చేస్తున్నాయి, యుద్ధాలు ఇచ్చారు. నాడు మొరార్జీ దేశాయ్ ఎలా బయటపడ్డారంటే 1977 నాటి విమాన ప్రమాదాన్ని కళ్ళకు కట్టిన సాహసయాత్ర. సో ఇవి పత్రికల్లో రకరకాల అంశాలు అనమాట. సో ఇటువంటి అంశాలు మనం రోజు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మరోసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.